అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని వారు మర్యాదపూర్వకంగా కలవనున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, కొత్త రేడియల్ రోడ్లు, హై స్పీడ్ రైలు కారిడార్లు వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు, ఆమోదాలపై చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో చేసిన హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కోరనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో బిజీగా ఉన్నారని కూడా చెప్పాలి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి అటు ఏదైతే వివిధ నాయకులను కావచ్చు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా వారు ఏదైతే మర్యాద పూర్వకంగా కలవనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8, 9 తేదీలో జరిగే ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి కావచ్చు, మూసీ నది పునర్జీవనం సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, కొత్త రేడియల్ రోడ్లు, హై స్పీడ్ రైల్ కారిడార్లు వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల ఆమోదాలపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో చేసినటువంటి హామీలను అమలు చేయాలనేది కూడా సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం విక్రమార్క ప్రధానిని కోరనున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా తెలంగాణ భవిష్యత్ కి సంబంధించి ఒక ఏదైతే 2047 కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సీఎంలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా వివిధ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటుగా ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వివిధ పార్టీల అగ్రనాయకులను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగానే వారు ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి ఇప్పటికే మెట్రో రైలు ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. దీనికి ఎక్స్టెన్షన్ గా ఏదైతే పర్మిషన్ కి సంబంధించి కావచ్చు, మరికొన్ని నిధులు కావాలనేది కూడా కోరనున్నటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతా ఉంది. దాంతో పాటుగా మూసీ నది పునర్జీవనకు సంబంధించి కూడా ఇప్పటికే హైడ్రాన్ ఏర్పాటు చేసి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఇళ్లను ఖాళీ చేయించడము, ఏవైతే కబ్జాలకు గురైనటువంటి వాటిని కూడా ఖాళీ చేయించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అటు ఏదైతే నిధులను సమకూర్చుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర లేవనెత్తే అవకాశం ఉంది. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 3వ నగరాన్ని నిర్మించదలుచుకున్నటువంటి నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన, అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లపైన, ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మరొక రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే RRR ఏదైతే ఉందో మరొక మణిహారంగా తెలంగాణకు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయింపుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఏదైతే విజ్ఞప్తులు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా రేడియల్ రోడ్స్ కు సంబంధించి కూడా అడిగే అవకాశం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే హై స్పీడ్ రైల్ కారిడార్ల వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల ఆమోదంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దీంతో పాటుగా గత 12 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి రాష్ట్ర విభజన సమయంలో చేసినటువంటి హామీలను అమలు చేయాలనేది కూడా అటు సీఎం రేవంత్ తో పాటుగా డిప్యూటీ సీఎం విక్రమార్క కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విజ్ఞప్తి చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. దాదాపుగా ఏదైతే మరికొన్ని రోజుల్లోనే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి 8, 9 తారీఖున ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు ఢిల్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బిజీగా తిరుగుతా ఉన్నారు. వివిధ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇంకా ఈ పర్యటనలో ఇతర కేంద్ర మంత్రులు ఎవరైనా కూడా సీఎం డిప్యూటీ సీఎం కలిసేటటువంటి అవకాశం ఉందా? వారితో కూడా ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది ఇన్ కేసు ఎవరైనా కలిస్తే? ఖచ్చితంగా రెండు రకాలైనటువంటి అంశాలపైన అటు
కేంద్రంలో ఉన్నటువంటి వివిధ నాయకులను కూడా కలవనున్నారు. ఒకటి గ్లోబల్ సమిట్ కి సంబంధించి ఆహ్వానించడానికి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీలను కావచ్చు, వివిధ నాయకులకు సంబంధించి ఆహ్వానించే అవకాశం ఉంది. దాంతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను, కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి అంశాలు హై స్పీడ్ రైలుకు సంబంధించి కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతో పాటుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశాలు, మూసీ నది పునర్జీవనంకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు కావచ్చు, రోడ్స్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా విభజనకు సంబంధించినటువంటి అంశాలు అనేకం అపరిష్కృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరనున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల ఎంపీ ఏదైతే పలువురు కేంద్ర మంత్రుల ఏదైతే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ శాఖల మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.